నేను ఒకటి పోస్ట్ చేద్దామని పోతే ఆ, అవన్నీ ఎర్రర్ వస్తుంది. ఏమి యూనివర్సల్ జర్నల్ యూనివర్సల్ జర్నల్ కి ఆ, లెక్చర్ అదేం చేయండి అన్నట్టుగా ఏదో వచ్చింది. మ్హూ. ఇది ఉమ్. క్లయింట్ నువ్వు ఈ సర్వర్ వాడుతున్నావా? ఏ నేనైతే హైదరాబాద్ నుంచి ఒకటి తీసుకున్నా. ఏ సర్వర్ అన్నా 6 months కానీ కి. అది అందరూ వాడేదే కదా, నీ ఓన్ సర్వర్ అయితే కాదు కదా. అందరూ అందరూ వాడేదే, అవును. ఆల్రెడీ క్లయింట్ సెట్టింగ్స్ కొన్ని, ఇవి క్లయింట్ సెక్షన్ సెట్టింగ్స్. ఆ, ఎస్పిఆర్ఓలోకి వెళ్తే ఉమ్, యాక్చువల్గా నేను 8:30కి అట్లా కాల్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఉంది సిచ్యువేషన్ అని. ఎట్లా టైం ఇచ్చింది కూడా అంటే చెప్పిన. దాంట్లో మెసేజ్ పెట్టు, నేను చెప్తాను అంతేగా. సరే వాట్సాప్ సరే. లో ఏదో టైంలో. ఉమ్, ఉమ్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇక్కడ లెడ్జర్స్. ఉమ్. ఇక్కడ ఫస్ట్ టాబ్ ఉంచున్న, డిఫైన్ సెట్టింగ్ లెడ్జర్ కరెన్సీ టైప్. అది ఎనేబుల్ అవుతాను లేదు, ఇలా రావడం లేదు నాకు. అక్కడికే స్టాప్ చేస్తుంది. అక్కడికి ఏమని వెళ్ళి వస్తుంది? లెడ్జర్ ఇచ్చి అట్లా ఉండు చూస్తా. లెడ్జరు చెప్తా. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అసైన్ చేయాలి ఉమ్, లెడ్జర్ కి. సో కాపీ చేసుకోకూడదు, ఇంకొక ఆప్షన్ కాపీ చేసుకోకూడదు లెడ్జర్. మనం న్యూ ఎంట్రీనే క్రియేట్ చేసుకోవాలి లెడ్జర్ కావాలంటే మనకు. ఓకే, ఓకే. నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్నావా? ఉమ్, కాపీ చేసుకోకూడదు. అవునవును. ఓకే, సో ఓకే. ఇక్కడ డిలీట్ ఆప్షన్ డిలీట్ చేసేసి సెలెక్ట్ చేసుకొని నీ లెడ్జర్ ఏంటో డిలీట్ చేసేసి, స్టాండర్డ్ లెడ్జర్ కాదు ఉమ్. నువ్వు నాన్ లీడింగ్ లెడ్జరు కాపీ చేసుకున్నావా? ఆ, జీరో లీడింగ్ లెడ్జర్ లెడ్జర్ కాపీ చేసుకొని జీరో ఎల్ కాపీ లీడింగ్ చేసుకొని లెడ్జర్. నాన్ లీడింగ్ చేసినావా? ఉమ్, కాపీ ఆప్షన్ ఇక్కడ లెడ్జర్స్ కాపీ ఆప్షన్ యూజ్ చేయకూడదు. అందులో ఇది ఒకటి ఓకే. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే డిఫాల్ట్ గా ఉమ్, సిస్టమ్ బ్యాక్ ఎండ్ డిఫాల్ట్ గా ఇచ్చింటాడు. నువ్వు కాపీ చేసుకుంటే అవన్నీ సేమ్ సెట్టింగ్స్ వర్క్ అవుతాయి. ఓకే, జీరో ఓకే. ఎల్ జీరో ఎల్ అనేది లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ కి సెట్టింగ్స్ వేరే, మన నాన్ లీడింగ్ లెడ్జర్ కి వేరే. అండర్లైన్ లెడ్జర్ అని, ఉమ్. ఇక్కడ కొన్ని ఎక్స్టెన్షన్ లెడ్జర్లని, ఇవన్నీ వేరేగా ఉంటాయి. అవన్నీ చేసుకుంటే అదే వేరే నాన్ వాళ్ళు లీడింగ్ లెడ్జర్. వేరే వాళ్ళు ఏదో రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. దాన్ని ఆ, ఏదో కస్టమైజ్ చేసుకొని రండి అన్నట్టుగా అక్కడికి చూపిస్తుంది ఎర్రర్ అది. మీకు వాట్సాప్ చేస్తాను చూడు ఈ గ్రూప్ లో. సో ఐఎన్ మనది వచ్చేసి ఇది గ్లోబల్ కరెన్సీ టైప్ ఏంటి, I3 ఫిజికల్ ఇయర్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఇవన్నీ అలో చేస్తుంది, బట్ అక్కడికి వెళ్తే అవుతాను లేదు. స్క్రీన్ షేర్ చేయి, ఏంటి చూద్దాం. ఉందా ఆల్రెడీ లాగిన్ లో ఉందా? లాగిన్లో ఉంది, ఒక్క నిమిషం ట్రై స్క్రీన్ చేస్తాను షేర్ వస్తా. చేసి